ప్రైజ్ ది లార్డ్. షలోమ్ హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22 నుంచి 28వ వచనంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందామండి. ఇదిగో ఆ ప్రాంతములో నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశారండి. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరిని యొద్దకు నేను పంపబడలేదని, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను. అందుకాయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ప్రైజ్ గాడ్. ఇక్కడ చాలా క్లియర్గా చూస్తున్నారు కదా, ఆమె ఒక సమస్యతో యేసే దగ్గరికి రావడం జరిగింది. కానీ శిష్యులు ఏమన్నారు? ఈమెను పంపించేయండి అన్నారు. కానీ యేసే పంపించలేదు. ఆమె విశ్వాసాన్ని చూశారు. ఆమె ఈ విశ్వాసం చాలా గొప్పదని యేసే గ్రహించి ఆమె జీవితంలో కార్యం జరిగించడం జరిగింది కదండి. ఆమె కుమార్తె స్వస్థత ఎలా పొందుకుంది? ఆమె విశ్వాసం ద్వారానే పొందుకుంది కదండి. మీ జీవితంలో మీ హస్బెండ్ విషయంలో కానీ, లేదా మీ వైఫ్ విషయంలో కానీ, మీ పిల్లల విషయంలో కానీ, మీ తల్లిదండ్రుల విషయంలో కానీ, లేదా మీ కొలీగ్స్ విషయంలో కానీ, మీ ఫ్రెండ్స్ విషయంలో కానీ ఏదైనా ఒక కార్యం జరగాలి అంటే ఫస్ట్ విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో యేసయ్య కార్యం చేయడానికి సిద్ధపడతారు. అదే విశ్వాసం లేకుండా నువ్వు యేసని ఎంత ప్లీజ్ చేసినా అది ఎప్పటికీ జరగదండి. ఈమె ఏ విధంగా అయితే విశ్వాసంతో తన కుమార్తె కోసం యేసే దగ్గరికి వచ్చి అడుగుతుందో, తన విశ్వాసాన్ని చూసిన యేసయ్య తన కుమార్తెను స్వస్థపరచడం జరిగింది. ఈరోజు మీ జీవితంలో ఎంత విశ్వాసం ఉందో ఆ విశ్వాసం మీద డిపెండ్ అవుతుందండి. మీ యొక్క కార్యము జరగాలన్నా, ఆలస్యం అవ్వాలన్నా. విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తారు. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.